అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా పెద్దలు దివ్య దృష్టితో వారికున్న జ్ఞానంతో రానున్న తరాలకు సంఘ శ్రేయస్సు కోసం మేలు చేసే మాటలు కొన్ని చెప్పారు. వాటిని అనుసరిస్తే సత్పౌరులుగా సజ్జనులుగా జీవించవచ్చు. అవేంటంటే, బాగా ఫలించిన చెట్లు కిందికి వంగుతాయి, సంపదలు సమకూరినప్పుడు సత్పురుషులు వినమ్రులై ఉంటారు, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని కదా పెద్దలు అంటారు. తమ పనులు మానుకొని ఇతరుల కార్యములు చక్కదిద్దేవారు ఉత్తములు, తమ పనులు చూసుకుంటూ ఇతరులకు సహాయపడేవారు మధ్యములు, తమ పనులు నెరవేరడం కోసం ఇతరుల పనులు చెడగొట్టేవారు నీచులు. ఇలా మనుషులు 3 రకాలుగా ఉంటారు. తనకు తాను సుఖపడితే ఒక ఆనందం, తన వారిని సుఖపెడితే పరమానందం అని ఒక సినిమా కవి చెప్పాడు. ఇంకా మూర్ఖునికి బోధించలేమని చెప్పడానికి, ఏమీ తెలియని అజ్ఞానికి బోధించడం సులభం, బాగా తెలిసిన జ్ఞానికి చెప్పడం సులభం. ఏమీ తెలియకుండా అంతా తెలుసుననే మూర్ఖుడికి చెప్పడం ఎవరి తరం కాదు. మూర్ఖుడు అరయలేడు 30 ఏండ్లకునైనా అంటాడు వేమన. ఇక విద్యాధనం గురించి చెబుతూ, విద్యాధనం దొంగకు గోచరం కాదు, ఇతరులకు పంచిపెట్టిన కొలది పెరుగుతుంది. విద్వాంసుల విషయంలో రాజులు మర్యాదగా ప్రవర్తించాలని చెబుతారు. హర్తకు కాదు గోచరము, అహర్నిశమును సుఖపుష్టి చేయు, సత్కీర్తి ఘటించు, విద్యయను దివ్యధనంబు అఖిలార్ధ కోటికి పూర్తిగా ఇచ్చిన పెరుగు, పోదు యుగాంతపు వేళనైన భూభర్తలు తద్ధనాదికుల పట్టున గర్వము మానుటొప్పగున్ అంటాడు భర్తృహరి. హర్తకు కాదు గోచరము అంటే దొంగ కనిపించదు, ఉన్న విద్యనంతటినీ కూడా పూర్తిగా ఇచ్చిన పెరుగుతుందే కానీ తగ్గిపోదు అని చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే, ఆపదలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడం, ఐశ్వర్యంలో పొంగిపోకుండా ఉండడం, సభలందు రాణించడం, ఇవి సత్పురుషుల లక్షణాలు. ఎందుకంటే కలిమిలో పొంగక లేమిలో కొంగక కలిమిలేములు ఒక్కటిగా కలబోసి చూసేవాడే ధీరుడు అని అర్థం. ఇక మానవునికి అలంకారమైనవి ఏవంటే, మానవులకు చంద్రహారాలు మంచి గంధపు పూతలు అలంకారాలు కావు. సంస్కారం గల వాక్కు ఒక్కటే మంచి అలంకారం. అందుకే అంటారు, వాగ్భూషణమే సుభూషణం. నీటితో నిప్పుని నివారించవచ్చు, అంకుశంతో మదపుటేనుగును వశపరుచుకోవచ్చు, మూర్ఖుడి మొండితనాన్ని మాత్రం నివారించలేము. అందుకే అంటాడు ఏనుగు లక్ష్మణ కవి, తివిరి ఇసుమున దైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అంటాడు. ఇసుకలో నుంచి నూనెను తీయవచ్చట, మరి ఎండబావిలో నీళ్లు త్రాగవచ్చట, మరి కుందేటికి కొమ్ముని సాధించవచ్చు. కానీ మూర్ఖుడికి మనసుని మనం ఒప్పింపలేము, మెప్పింపలేము అని వీటి అర్థాలు. కాబట్టి పెద్దలు ఇలా చెప్పినవన్నీ కూడా మానవాళి యొక్క శ్రేయస్సు కోసమేనని గ్రహించాలి.